నాకు ఓకే, సిటీ స్క్వేర్ మాల్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎవరిని రమ్మంటున్నావు? క్రాంతి. రాగానే మళ్ళీ ముద్దు పెట్టుకుని పారిపోతావా? ఈసారేంటో నీ ప్లాన్? లైఫ్ ప్లాన్. నేను అతను ఫిక్స్ అయిపోయాను. ఏంటి ఒక్క ముద్దుకే? ఒకటి కాదు, 3 ముద్దులయ్యాయి. అయినా ముద్దు గురించి కాదు, నేనంటే తనకి పిచ్చి. ఎందుకో తెలీదు, తను నాకు నచ్చాడు. అతనికి నువ్వు కరెక్టే గాని నీకు అతను కరెక్టేనా? లాజిక్స్ లేవే, నాకు అతను కావాలి. ఐ లవ్ హిమ్. అది చెప్పాలని రమ్మన్నాను. వెళ్ళిపోండి. ఏ వీక్నెస్ సెంటిమెంట్స్ లేనివాడు పిఆర్. రా, వచ్చి చచ్చిపో. పిఆర్ అంటే ఇప్పటిదాకా మగాడనుకున్నాను రా, వస్తున్నా. రే ఆగండ్రా, వీటిని నా చేతులతోనే చంపాలి. నేను డిసైడ్ అయ్యా. నేను చచ్చే ఒక్క సెకండ్ ముందు నిన్ను లేపేస్తా. ఇది నేను డిసైడ్ అయ్యా. భయం లేదురా నీకు? నువ్వు గన్ను పెట్టింది పిఆర్కి. ఆ సంగతి నాకు తెలుసు, కానీ బుల్లెట్లకు తెలీదు. నొక్కితే ఎవ్వడికైనా దిగిపోతాయి. అంత పొగర్రా నీకు? నిన్ను చంపి తీరాలి. నువ్వు పోతురాజువే? ఓ గాడ్, నువ్వు చంపబోతుంది ఎవరినో తెలుసా? నీ కొడుకునయ్యా. అవును పోతురాజు, క్రాంతి నీ కొడుకు. భారతి నీ భార్య. ఫాదర్? అవును బిడ్డ, ఒక్క నిమిషం. ఈ ఫోటో చూడు.
మా అమ్మని చంపేశాడు. మా అమ్మ చచ్చిపోవడానికి కారణం వీడు. వీడిని చంపేయాలి. క్రాంతి కన్న తండ్రినే చంపుతావా? లేదు ఫాదర్, మా అమ్మ నరకం అనుభవించింది వీడి వల్ల. వదిలేసి వెళ్ళిపోయాడు. వద్దు బిడ్డ, ఎవరినైతే నా జీవితంలో చూడొద్దనుకున్నానో వాడినే ఇప్పుడు కలిశాను. నా మాట విను క్రాంతి. చంపేయాలి. బిడ్డ క్రాంతి, బతికిపోయావు. నమ్మలేకపోతున్నాను బిఆర్. 20 ఏళ్ల తర్వాత నీ కొడుకునిలా. అసలు కొడుకున్నాడనే మర్చిపోయాను నేను. నన్నే చంపే రేంజ్లో కనిపిస్తాడనుకోలేదు. దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? తప్పిపోయిన గొర్రె పిల్ల తిరిగి కాపరివాని వద్దకే చేరును అని. బిడ్డ, క్రాంతి చిన్నతనములో నీ భార్య అనారోగ్యముతో వైజాగ్లో నేను పనిచేయుచున్న మిషన్ ఆసుపత్రిలో చేరినది. ఎంత వైద్యము చేసినను ఆరోగ్యము కుదుటపడలేదు. మానసిక వ్యధతో క్షీణించి మా ప్రేమాలయమునందే మరణించినది. మరణానికి ముందు క్రాంతిని నీకు చూపిన ఫోటోని నాకిచ్చి, క్రాంతికి తన తండ్రి గురించి ఏమీయూ చెప్పవద్దని నా వద్ద మాట తీసుకున్నది. అప్పటి నుంచి క్రాంతి ప్రేమాలయమునందే పెరిగినాడు. కానీ క్రాంతి తను పడ్డ కష్టాలు అనాథలు పడకూడదు అని మా కోసం కష్టపడుతున్న మంచి మనిషయ్యా నీ బిడ్డ. తన తల్లి చావుకి తన తండ్రే కారణమన్న ద్వేషం, పగ. అందుకే ఆ రోజు క్రాంతి అలా ఆవేశపడినాడు. ఈరోజు తన తల్లి దేవుని చేరిన రోజు. తల్లి సమాధి వద్దే గడిపెదడు. నాన్న వద్దు. చనిపోయి ప్రశాంతంగా ఉంది మా అమ్మ. తను అలాగే ఉండని. బ్రతికుండగా నీ స్వార్థం కోసం వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నేళ్లలో ఏ ఒక్క క్షణమైనా నేను గాని మా అమ్మ గాని ఎలా ఉన్నావో ఆలోచించావా? తనే నాతో ఉండడానికి వద్దు. ఇంకేం చెప్పొద్దు. బిడ్డ పశ్చాత్తాపడుతున్నాడు కదా. లేదు ఫాదర్, ఈ మొసలి కన్నీళ్లు నేను నమ్మను. దాసుగడ్డు డబ్బిస్తానంటే నిన్ను చంపడానికి ఒప్పుకున్నాను. అదే నువ్వు నా తండ్రి అని తెలుసుంటే ఫ్రీగా చంపేసేవాడిని. వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు తెలిసి ఈ పిఆర్ గడికి పెళ్ళమే లేదు. ఈ క్రాంతి వాడి కొడుకు ఏంటి? లేదా పిఆర్ గడు నన్ను లేపడానికి డ్రామాలు ఆడుతున్నాడా? నా తండ్రిని వేసేయమంటావా అని నన్నే వేసేస్తాడా? ఈ సినిమా తర్వాత ఏమవుతుందో అర్థం కావటం లేదురా. నువ్వెట్లా వెళ్తున్నావు మాకే అర్థమైతే. నా మెడల్ని వస్తున్నాయి. దాసన్న ఈశాన్యంలో బరువు వల్లే ఈశాన్యంలో బరువు ఉంటే ఆడు పిఆర్ కొడుకు అయిపోయాడా? అగ్నేయంలో ఉంటే నువ్వు నా కొడుకు అయిపోతావురా? రా అబ్బాయి రా. అమ్మ చనిపోయిందంటగా ఫీల్ అయ్యాను. మా అమ్మ చనిపోయి 15 ఏళ్ళైంది. ఓ దాసు, ఈ పాటిగా నీకు మ్యాటర్ మొత్తం తెలుసుంటుంది. ఎంత అడ్వాన్స్ తీసుకున్నా కన్న తండ్రిని చంపలేను. అందుకే నీ డబ్బు తిరిగి తెచ్చేశాను. చాచా, కన్నా తండ్రిని చంపమని తా కసాయోడిని కాదబ్బాయి. కాకపోతే ఆ పిఆర్ గాడు మొదటి నుంచి నన్ను నా బిజినెస్ ని దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఫస్ట్ టైం వాడిని వేసేసి వాడు దొరికాడు అనుకున్నా. కానీ నువ్వు వాడి కొడుకు అయిపోయావు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? 20 ఏళ్ళ తర్వాత దొరికిన కొడుకువి కదా, నిన్ను లేపేశాను అనుకో, వాడిని దెబ్బ కొట్టినట్టే కదా. ఎలా బామర్ది? అవును బావా. దాసు, అడ్వాన్స్ తిరిగిచ్చాను గానీ నువ్వు ఇచ్చిన గన్ను బుల్లెట్లు నా దగ్గరే ఉన్నాయి. వాడనా?
వాడకం తెలుసుగా. జోక్ చేస్తాను అబ్బాయి. ఇంకెప్పుడు చేయకు. చూడు స్పీడ్ చూడు. ఎవరి రక్తం ఇది? టిఆర్ది టైగర్. ఇప్పుడు ఏం చేస్తావు అబ్బాయి? మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతావా? ఇది అసురంతో ఉంటావా? ఎవడి దగ్గరికి వెళ్ళను. నా పని నేను చూసుకుంటా. అలాగే ఎవడి పని ఆడు చూసుకుంటే మంచిది. హలో. కంగ్రాట్స్ పిఆర్ గారి అబ్బాయి. యు వెరీ లక్కీ. అదే నా బ్యాడ్ లక్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసా చూడు, అది నా లక్. థ్యాంక్ యూ. నేను మొన్న చెప్పాలనుకున్న విషయం. ఏంటి ఇప్పుడు చెప్తావా? ఎక్కడికి రాను? సేమ్ ప్లేస్. వచ్చేస్తున్నా. నమస్తే, జనజీవన ప్రతిరూపం నిత్యం తాజా సమాచారం. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది బావా. మనమే బాంబు పెట్టేసి టీవీలో లైవ్ చూసుకోవచ్చు. కానీ సరిగ్గా పెట్టావా? జీప్ సెంటర్ లో బాంబు పెట్టా. యా, అది ఎక్కడ పేలుతుందో గానీ ఆ కంత్రిగాడు మొక్కలే. ఏంటి నువ్వు చేసిన పని? దూకా. దానికి ముందు బండి బ్రేక్ వేసా. బండికి ఏమన్నా అయ్యుంటే? తెచ్చా నీకు. ఏం అవ్వలేదుగా? అయ్యుంటే అవ్వలేదుగా. నా పేరు తెలుపు రామకృష్ణ. నీట్నెస్ అంటే నాకు ప్రాణం. అయితే నా జీప్ దుడిసేయ్. బండికి చిన్న గీత పడినా వాడను నేను. నువ్వు నన్ను వాడకు. ఎవడ నువ్వు? నా బండి. హాయ్. త్వరగా చెప్పేవా? మొన్న చెప్దామంటే ఫైట్, ఆ తర్వాత ప్రేమాలయానికి వస్తే ఫాదర్ గొడవ. ఇక టెన్షనే లేదు. త్వరగా చెప్పేవా? ఐ థింక్ నాది తెలుగు సినిమా. తెలుగులో చెప్పవా? 225. 225? అదే. ఇంగ్లీష్ లో అయితే 143 ఐ లవ్ యూ. తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను 225. అదిగా. అదే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమ్మ క్రాంతిగా, నీకేంట్రా అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి? అయ్య బాబోయ్, చెప్పేసిందేంటి? ఇంకేం మాట్లాడికే, నన్ను కాస్త ఎంజాయ్ చేసుకుని. కన్ఫర్మ్ గా? కన్ఫర్మ్. 225. నమో పెట్టుండలేదు. నమో పెట్టు. మిగిలింది. టీవీ5 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. హైదరాబాద్ లోని సిటీ స్క్వేర్ మాల్ వద్ద బాంబు పేలుడు. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది వరకు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ముందు నా పేరు తెలుపు రామకృష్ణ, ప్రస్తుతం నలుపు రామకృష్ణ. నా కొత్త మోపెట్టి పోయింది. ఇది దాని చైన్, ఇది మిగిలింది. నా జీపు కింద బాంబు ఎవడు పెట్టాడు రా? ఎవడంటే ఏం చెప్తున్నాడు? హలో పోలీస్ స్టేషన్. ముందుకొచ్చి చంపేస్తా.
దీన్ని చంపేస్తా. చంపయ్య అదేమన్నా చుట్టమా? లేకపోండి. అమ్మయ్యా, నీ ప్రాణం మానం కాపాడాను. ఎంతకీ ఎవరతను? మంచివాడిలా ఉన్నాడే. మంచోడా? ఈ సిటీలో బ్లాస్ట్ అన్నిటికీ వాడే కారణం. నచ్చిన అమ్మాయిల పగలు చూసి రాత్రులు రేపు చేస్తాడు. సైకో టెర్రరిస్టు. జాగ్రత్త. ఎక్కడ తీసుకెళ్తున్నారు అతన్ని? అత్తారింటికి తీసుకెళ్తున్నారు. మళ్ళీ తిరిగి రాడు. నా బైక్ కూడా రాదు. మీరు